హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చారు, ముద్దపప్పు, బంగాళదుంప ఫ్రై చూపిస్తాను. ముందుగా చారుని చూపిస్తున్నాను. ఓ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, ధనియాలు, మిరియాలు వేసుకున్నాను. అవి బాగా వేగిపోయిన తర్వాత సరిపడా నీళ్ళు పోసేసుకొని అందులో కొంచెం ఉప్పు, రుచికి సరిపడా కారము, ఉప్పు, చింతపండు, బెల్లము వేసేసుకోవాలి. అందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి. అది బాగా మరిగిపోయిన తర్వాత దించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముద్దపప్పును చూపిస్తున్నాను. ఒక కుక్కర్ కింద తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసేసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. సరిపడా నీళ్ళు, కొంచెం నూనె పోసేసుకుని మూత పెట్టేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మూత తీసేసుకుని ఉప్పు వేసుకుని మీద వేసుకుంటే కమ్మకమ్మగా ఉండే ముద్దపప్పు రెడీ అయిపోద్ది. తర్వాత నేను బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. కుక్కర్లోను వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కోసేసుకుని అందులో సరిపడా నీళ్ళు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మూత తీసి చిల్లుల గిన్నెలో వార్చేసుకోవాలి. అవి బాగా చల్లారిన తర్వాత తొక్కలు తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు వేసేసుకొని అవి బాగా వేగిపోయిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని అవి బాగా వేగిపోయిన తర్వాత అందులో కారం చల్లేసుకొని బాగా కలిపేసుకొని దించేసుకుంటే కమ్మకమ్మగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోద్ది. అది కొల్లాన్ని వేసుకుని తింటే ఎంతో కమ్మగా. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.